హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మ్యాంగో సబ్జా గింజల కుల్ఫీ, మ్యాంగోతో సబ్జా గింజలతో కలిపి కుల్ఫీ రెసిపీ చేస్తున్నాం. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రసాల మామిడికాయ, సబ్జా గింజలు, పటికి బెల్లం, చిన్న చెక్క ముక్క, ఇలాచి. మామిడికాయ, సబ్జా గింజలు, పటికి బెల్లం, చెక్క, ఇలాచి. సో గోయింగ్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఈ మ్యాంగో పల్ప్ మొత్తం తీసి పెట్టుకోవాలి. రసాలు అయితే రసం మొత్తం తీసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. ఇందులో రసం తీసుకున్నాం కదా, ఇందులో సబ్జా గింజలు వేసుకోవాలి. అండ్ చెక్క, పటిక బెల్లం, ఇలాచి, ఈ 3 కలిపి పొడి చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఆ పొడిని ఇందులో వేసుకోండి. చెక్క, ఇలాచి, పటికి బెల్లం 3 కలిపి పొడి చేసుకుని పెట్టుకోండి. అది ఇందులో బాగా కలుపుకోండి. ఇంకా ఏ షుగర్ ఏమీ వేసుకోవద్దు, ఇలానే బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. షుగర్ అస్సలు యాడ్ చేయకండి. పటికి బెల్లం ఆల్రెడీ మనం వేసాం కదా పొడి చేసి, సో షుగర్ వేసుకో అవసరం లేదు. సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోండి, మీ ఇష్టం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. సబ్జా గింజలు మీకు అందరికీ తెలుసు కదా, ఇట్స్ చాలా మంచిది హెల్త్కి. ఈ మధ్య అందరూ డైటింగ్ అని సబ్జా గింజలు బాగా వాడుతున్నారు. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ షుగర్ పేషెంట్స్. సబ్జా గింజల గురించి మీకు అందరికీ తెలుసు. దీనిలో చాలా ఇట్స్ ఫైబర్ కంటెంట్ యాక్చువల్లీ. ఎందుకు డైటింగ్లో మనం సబ్జా గింజలు తింటామంటే, సబ్జా గింజల్ని మనం తీసుకోగానే ఏంటంటే మన స్టొమక్ ఫుల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఫుల్ అవ్వడం వల్ల ఆకలి తొందరగా వేయదు. ఆకలి తొందరగా వేయకపోతే మనం ఏ జంక్ ఫుడ్ తినము. సో మనం ఇట్స్ వన్ ఆఫ్ ది ఏమంటారు, ఒక మంచి డైట్ ఐటమ్ అనమాట. సో ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఈ సబ్జా గింజలు మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. లైక్ పెక్టిన్ అని ఒకటి ఉంటుంది ఇందులో. ఆ పెక్టిన్ అనే దాన్ని మనం ఏంటంటే మెడిసిన్స్లో బాగా యూజ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్, ఇలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. ఆన్ అండ్ ఆఫ్ మనం 2 డేస్కి ఒకసారి కంపల్సరీ సబ్జా గింజలు ఏదో ఒక లాగా తీసుకొని తినాలి. ఓకే, ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని, ఇవి ఉంటాయి కదా అందరి దగ్గర ఐస్ క్యూబ్స్, ఇందులో మనం ఫిల్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇందులో ఇలా ఆల్రెడీ వేసి పెట్టాను ముందే, మీకు అది చూపిస్తాను. ఓకే, అది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇందులో ఫిల్ చేసేసుకుందాం. ఇలా ఫిల్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని, పిల్లలు ఐస్ క్రీమ్ అని ఇచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లకుండా ఇలా ఇచ్చేయచ్చు. అంతే. దీన్ని ఇలా పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని, ఇది లేని వాళ్ళు ఏంటంటే గ్లాస్లో నార్మల్గా ఈ పేస్ట్ అంతా గ్లాస్లో వేసేసుకుని, మామూలుగా ఐస్ క్రీమ్ పుల్ ఉంటుంది కదా, అది వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు. సో ఇది కొన్ని అవర్స్ తర్వాత, ఒక 2-3 అవర్స్ తర్వాత అయిపోతుంది ఐస్ క్రీమ్ లాగా, లైక్ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ. లైక్ నేను ఆల్రెడీ నిన్న చేసి పెట్టాను నైట్. యూ కెన్ సీ దిస్. ఇదిగోండి, రెడీ అయిపోయింది మ్యాంగో విత్ సబ్జా గింజలు కుల్ఫీ. ఓకే, పిల్లలకి ఇలా ఇచ్చేయచ్చు మీరు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. థ్యాంక్ యూ, బాయ్.